హలో ఫ్రెండ్స్, అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అంగన్వాడీ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు: అంగన్వాడీ అంటే ఏంటి అని అడగవచ్చు. దానికి సమాధానం 0 to 6 years పిల్లలు, గర్భిణీలు, బాలింతలు పోషకాహార ఆరోగ్య సేవలు మరియు ప్రీ స్కూల్ అందించడమే అంగన్వాడీ యొక్క లక్షణం. ICDS పూర్తి రూపం ఏంటి అని అడగవచ్చు. తెలుగులో అయితే సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పూర్తి రూపం. ICDS యొక్క ప్రధాన లక్షణం ఏంటని అడగవచ్చు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య, పోషణ మరియు సమగ్ర అభివృద్ధి ప్రోత్సహించడం. అంగన్వాడీ యొక్క టీచర్ యొక్క ప్రధాన విధులు అడగవచ్చు. ప్రీ స్కూల్ విద్య, పోషకాహార పంపిణీ, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, ఇంటి సందర్శనలు. అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఎవరు? 0 to 6 సంవత్సరాల ఇయర్స్ పిల్లలు, గర్భిణీలు మరియు బాలింతలు. పోషకాహారం అంటే ఏమిటి? శరీర ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వీటి సమతుల్యంగా తీసుకోవడం. పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ అంటే ఏంటని అడగవచ్చు. పిల్లల బరువు, ఎత్తు మరియు వయసుకు అనుగుణంగా వారి ఎదుగుదల క్రమం తప్పకుండా పరిశీలించడం. ప్రీ స్కూల్ విద్య అంటే ఏమిటని అడగవచ్చు. పాఠశాలలో చేరే ముందు పిల్లలకు ఆట పాటలు, కథలు మరియు కార్యకలాపాల ద్వారా అందించే ప్రాథమిక విద్యను ప్రీ స్కూల్ విద్య అంటారు. పోషకాహార లోపం అంటే ఏమిటి? శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల కలిగే పరిస్థితిని పోషకాహార లోపం అంటారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత ఎందుకు ముఖ్యం? పిల్లలను వ్యాధుల నుండి రక్షించడానికి శుభ్రమైన వాతావరణం చాలా ముఖ్యం. అందువల్ల పరిశుభ్రత అవసరం. ఆరోగ్య పోషణ మీద తీసుకున్నట్టయితే టీకాలు ఎందుకు వేయాలి? పిల్లలను వివిధ అంటువ్యాధుల నుండి రక్షించడానికి టీకాలు వేస్తారు. తల్లిపాల ప్రాముఖ్యత ఏమిటి? తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలు మరియు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. పిల్లలకు చేతులు కడుక్కోవడం ఎందుకు నేర్పాలి? క్రిములు మరియు వ్యాధులు వ్యాప్తిని చెందకుండా ఉండటానికి. సమతుల్యత ఆహారం అంటే ఏమిటి? అన్ని అవసరమైన పోషకాలు సరైన మోతాదులో ఉండే ఆహారాన్ని సమతుల్యత ఆహారం అంటారు. రక్తహీనత అంటే ఏంటి? శరీరంలో హిమోగ్లోబిన్ లేదా ఇనుము యొక్క తక్కువగా ఉండే పరిస్థితిని రక్తహీనత అంటారు. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం ఏమిటి? ఆకుకూరలు, రాగి, పప్పు, నువ్వులు మరియు ఇతర పోషకాల్లో ఉంటాయి. విటమిన్ ఏ ఎందుకు అవసరం? కంటి చూపు మరియు శరీర రోగనిరోధక శక్తిని విటమిన్ ఏ అవసరం. పిల్లలకు నీరు ఎందుకు అవసరం? శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి. పిల్లల్లో పోషకాహార లోపాన్ని ఎలా గుర్తిస్తారు? బరువు, ఎత్తు మరియు ఎదుగుదల రికార్డును పరిశీలించడం ద్వారా గుర్తిస్తారు. పిల్లల ఆరోగ్యం అంగన్వాడీ టీచర్ పాత్ర ఏమిటి? పిల్లల ఆరోగ్యం, పోషణ మరియు ఎదుగుదలను పర్యవేక్షించి అవసరమైనప్పుడు ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వడమే వారి యొక్క. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.